హలో అండి అందరికీ. అందరూ బాగున్నారా? బాగా చదువుతున్నారా? నేనైతే బిట్స్ చేశాను కదా, బుక్ అయితే కంప్లీట్గా చూపించమంటున్నారు. ఇదిగోండి, ఇదే మనకి న్యూ బుక్ అనమాట. న్యూ టెక్స్ట్ బుక్ సైకాలజీ తెలుగు మరియు సంస్కృత అకాడమీ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మనోవిజ్ఞాన శాస్త్రం అని అయితే ఇలా ఉంటుంది. ఇది బుక్ అనమాట. ఇందులో మనకి 3 టాపిక్స్ కదా మనకి డిఎస్సికి ఇచ్చారు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి. వైయక్తిక భేదాలు, అభ్యసనం, మూర్తిమత్వం అనమాట. ఇక్కడ ఒక్కొక్క చాప్టర్ మనకి ఇచ్చేసి దానికి సంబంధించిన బిట్స్ అయితే ఉంటాయి, ప్రాక్టీస్ బిట్స్. దాని తర్వాత గత పరీక్షల్లో ఇచ్చిన బిట్స్ కూడా ఇందులో ఇస్తారనమాట. అలా ఈ బుక్లో మంచిగా బిట్స్ అయితే బాగా ఇచ్చారండి. ఇక్కడ వరకు 185 ప్రాక్టీస్ బిట్స్, నెక్స్ట్ గత పరీక్షల్లో ఇచ్చిన బిట్స్ అన్నీ కూడా ఇచ్చారనమాట. ఇలా ప్రతి చాప్టర్ కూడా సేమ్ ఇలానే ఉంటాయి. నిన్నటి వరకు అయితే మనం వీడియోలో ఇంతవరకు చేసాము. ఇప్పుడు రిమైనింగ్ ఈ బిట్స్ అయితే చేసిస్తే మనకు వైయక్తిక భేదాలు చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోద్ది. నెక్స్ట్ అభ్యసనం చూద్దాము. అభ్యసనం యూనిట్లో బిట్స్ అయితే చేద్దాము. గత పరీక్షలో ఇచ్చినవి ఫస్ట్ చేద్దాము, తర్వాత ప్రాక్టీస్ బిట్స్ అయితే చేద్దాము. ఇంతవరకు నిన్నటి వరకు చెప్పుకున్నా, ఇప్పుడే చూద్దాము. వ్యక్తి తన ఊహలను ఒక పద్ధతి ప్రకారం నిర్దేశించడాన్ని ఏమంటారు? ఊహలను ఒక పద్ధతి ప్రకారం నిర్దేశించడాన్ని ఏమంటారంటే చింతనం అంటారనమాట. మానవుడు జంతువుల నుంచి వేరు చేయబడే శక్తి. మానవుడు జంతువుల నుంచి వేరు చేయబడే శక్తి ఆలోచన. ఆలోచన శక్తి ద్వారా మనిషికి ఏర్పడే జ్ఞానం విచక్షణ. ఆలోచన శక్తి ద్వారా మనిషికి ఏర్పడే జ్ఞానం ఏంటంటే విచక్షణ అనమాట. ఒక విషయాన్ని గురించి ఉన్నది ఉన్నట్లుగా కాక, యాంత్రికంగా కాక, సరళత్వం, నవీన కల్పనా శక్తితో, ధారణతో ఖచ్చితంగా పనిచేసే మానసిక చర్యను ఏమంటారంటే విభిన్న ఆలోచన అంటారు. మన ఇటువంటి బిట్స్ వచ్చేటప్పుడు క్వశ్చన్ని ఒక 2 times చదవాలి. అలాగైతే మనకి ఆన్సర్ అనేది తెలుస్తుంది. సైకాలజీలో మాత్రం ఒక విషయాన్ని గురించి ఉన్నది ఉన్నట్లుగా, హేతుబద్ధంగా, యాంత్రికంగా, ఖచ్చితంగా పనిచేసే ఆలోచన సమైక్య ఆలోచన అనమాట. అంటే ఇది ఉన్నది ఉన్నట్లుగా, హేతుబద్ధంగా, యాంత్రికంగా, ఖచ్చితంగా పనిచేసే ఆలోచన సమైక్య ఆలోచన. ఇది ఉన్నది ఉన్నట్లుగా కాక, యాంత్రికంగా కాక, సరళత్వం, నవీన కల్పనా శక్తితో, ధారణతో ఖచ్చితంగా పనిచేసే మానసిక చర్య విభిన్న ఆలోచన అనమాట. ఉన్నది ఉన్నట్లుగా అయితే సమైక్య, కాక అని వస్తే మనకి విభిన్న ఆలోచన చూసుకోవాలి. ఒక కొత్త ఊహను కానీ వస్తువుని కానీ ఉత్పత్తి చేసే ప్రక్రియ సృజనాత్మకత. ఒక కొత్త ఊహను కానీ వస్తువును కానీ ఉత్పత్తి చేసే ప్రక్రియ ఏంటి? సృజనాత్మకత. వ్యక్తిలోని అమూర్త చింతనానికి లేదా ఆలోచనకు ప్రతీకలను ఏర్పరిచి తద్వారా కొత్త విషయాలను కనుక్కొని ప్రగతి పదం వైపు సాగడాన్ని ఎలా పిలుస్తారు? ఎలా అంటే సృజనాత్మకత అనమాట. ఓకేనా? వ్యక్తిలోని అమూర్త చింతనానికి లేదా ఆలోచనకు. అమూర్త అంటే కంటికి కనిపించిన వాటి గురించి ఆలోచించడం అనమాట. వాటి గురించి ఆలోచిస్తాం కదా, అలా అనమాట. అమూర్త చింతనానికి లేదా ఆలోచనకు ప్రతీకలను ఏర్పరిచి తద్వారా కొత్త విషయాలను కనుగొని ప్రగతి పదం వైపు సాగడాన్ని ఎలా పిలుస్తారంటే సృజనాత్మకత. ఒక వ్యక్తి ఆలోచనల్లో కొత్తదనాన్ని చొప్పించి గత అనుభవాల ప్రతిరూపాలలో మార్పు తెచ్చి భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా చేసే అంతర్గత మానసిక చర్య సృజనాత్మకత. ఓకేనా? సృజనాత్మకత చింతనంలో దశల సంఖ్య మనకి ఏంటంటే 4. సృజనాత్మకత చింతనంలో దశల సంఖ్య 4. సృజనాత్మకత ప్రక్రియలో మనకి ఎన్ని దశలు ఉంటాయి? 4 కదా. సన్నాహము, గుప్త దశ, అంతర్దృష్టి, నిరూపణం, ఈ 4 అన్నమాట. సృజనాత్మకతపై విశేష కృషి చేసిన వారు గిల్ఫర్డ్ టోరెన్స్. సృజనాత్మకత పరీక్షలను రూపొందించింది టోరెన్స్. ఇలా మనకి 2 కొంచెం ఒకేలా ఉండేటప్పుడు కొంచెం స్ట్రెస్ చేసి చదవాలి, చూసుకోవాలి. సృజనాత్మకతపై విశేష కృషి చేసిందైతే వీళ్ళిద్దరూ, పరీక్షలను రూపొందించిందైతే టోరెన్స్ మాత్రమే. ఇక్కడ 2 ఒకేలా ఉన్నాయి కదా బిట్స్. ఇక్కడ కూడా ఉన్నది ఉన్నట్లుగా కాక, ఉన్నది ఉన్నట్లుగా, ఇలా మనం ఏదో ఒక హింట్ తీసుకొని బిట్స్ చదివితే మనకు గుర్తు. ఇవన్నీ ఇలా మనకి మొత్తం ఒక బిట్ ఇచ్చాడు కదా, ఇందులో ఇది హింట్గా తీసుకొని మనం చదివితే మనకి గుర్తుంటుంది అన్నమాట.
భావోత్పత్తిని ఇందులో చూడవచ్చు. సృజనాత్మకత చింతనంలో భావోత్పత్తిని చూడవచ్చు. చింతన వికాసానికి అవసరమైనది. చింతన వికాసానికి అవసరమైనది భాష. చింతన వికాసానికి అవసరమైనది ఏంటంటే భాష. మానసిక ప్రతిరూపాలు కలిగిన ఆలోచన. మానసిక ప్రతిరూపాలు కలిగిన ఆలోచన విభిన్న ఆలోచన. హేతుబద్ధమైన ఆలోచనకు మరొక పేరు సమైక్య ఆలోచన. ఇక్కడ చూడండి, మానసిక ప్రతిరూపాలు, ఎక్కువ ప్రతిరూపాలు మనకి కలిగిన ఆలోచన ఏంటంటే విభిన్న. అదే హేతుబద్ధమైన ఆలోచనకు మరొక పేరు సమైక్య ఆలోచన. వైఖరులు ఎన్ని రకాలు? 2 టైప్స్ అన్నమాట. సమస్య పరిష్కారానికి ఇది తప్పనిసరి. సమస్య పరిష్కారానికి ఏది తప్పనిసరి? వివేచనం అనేది తప్పనిసరి. భావనోద్భావం 4 దశలుగా జరుగుతుందని చెప్పినది పియాజే. ఇచ్చారు. అన్నకు ఆటల మీద ఆసక్తి, తమ్ముడికి చదువుపై ఆసక్తి. దేనిని సూచిస్తుందంటే మనకి అంతర్వ్యక్తిగత భేదాలు. అంతర వ్యక్తిగత భేదాలు. అదే ఒక్కలైతే అంతర్గత వ్యక్తిగత భేదాలు వస్తాయన్నమాట. విద్యార్థులందరూ ఒకే రకంగా చదవలేరు, ఒకే ప్రజ్ఞను కలిగి ఉండరు. దీనికి కారణం వైయక్తిక భేదాలు. వైయక్తిక భేదాలను నిర్ణయించే అతి ముఖ్యమైన అంశం ఇవన్నీ కూడా ప్రజ్ఞ, సహజ సామర్థ్యాలు, వైఖరులు. ప్రజ్ఞ, సహజ సామర్థ్యాలు, వైఖరులు ఇవన్నీ కూడా వైయక్తిక భేదాలను నిర్ణయించే అతి ముఖ్యమైన అంశాలు. ఒక పిల్లవాడు రేడియోను ఊడదీసి మళ్ళీ బిగించగలడు. ఇది అతనిలో ఏ ప్రజ్ఞను సూచిస్తుందంటే యాంత్రిక ప్రజ్ఞ అన్నమాట. ఒక పిల్లవాడు రేడియోను ఊడదీసి మళ్ళీ బిగించగలడు. ఇది అతనిలో ఏ ప్రజ్ఞను సూచిస్తుందంటే యాంత్రిక ప్రజ్ఞ. రాజకీయ నాయకులు, పార్టీ లీడర్లు, సినిమా నటులలో ఉండే ప్రజ్ఞ సాంఘిక ప్రజ్ఞ. ఇది మనకి ఈజీగా తెలుస్తుంది. సాంఘిక ప్రజ్ఞ. థార్న్డైక్ ప్రకారం ఒక వ్యక్తి ఎన్ని కృత్యాలు చేయగలడో తెలియచేసేది వ్యాప్తి అన్నమాట. థార్న్డైక్ ప్రకారం ఒక వ్యక్తి ఎన్ని కృత్యాలు చేయగలడో తెలియచేసేది వ్యాప్తి. ఎన్ని కృత్యాలను ఎంత స్థాయిలో చేయగలడో తెలిపేది వైశాల్యం అన్నమాట. ఓకేనా? ఎన్ని కృత్యాలు చేయగలడు అనేది వ్యాప్తి, ఎంత స్థాయిలో చేయగలడు అనేది మనకి ఇక్కడ వైశాల్యం. మొట్టమొదట 1905లో బెనే సైమన్ ప్రజ్ఞా పరీక్షలలోని అంశాల సంఖ్య 30. మొట్టమొదటి 1905లో బెనే సైమన్ ప్రజ్ఞా పరీక్షలలోని అంశాల సంఖ్య 30 అన్నమాట. 1908లో సైమన్ బెనేలు ప్రజ్ఞా పరీక్షను సవరించి ఎన్ని అంశాలలో వెలువరించారు అంటే మనకి 50 అన్నమాట. 50. 1908లో సవరించిన బెనే సైమన్ ప్రజ్ఞా పరీక్ష ఏ వయస్సు వారికి నిర్దేశించిందంటే 3 to 13. స్టాన్ఫర్డ్ బెనే ప్రజ్ఞా మాపని ఏ వయస్సు వారికి ఉద్దేశించినదంటే 3 to 14. ఇక్కడ బెనే సైమన్ అయితే 3 to 13 అనమాట. అదే స్టాన్ఫర్డ్ బెనే అయితే మనకి 3 to 14. చూసుకోవాలి. ఈ రెండు డిఫరెన్స్ అయితే చూసుకోవాలి. శిశువుల మానసిక స్థితిని అంచనా వేసే పరీక్షలు. మానసిక స్థితి అని వస్తే ఖచ్చితంగా ప్రజ్ఞ అని గుర్తుపెట్టుకోండి. ప్రయోజ్యులు ప్రతిస్పందించే తీరు ఆధారంగా తయారు చేసే పరీక్షలు. ప్రయోజ్యులు ప్రతిస్పందించే తీరు ఆధారంగా తయారు చేసే పరీక్షలు పేపర్ పెన్సిల్ పరీక్షలు అన్నమాట. వీటిని శాబ్దిక పరీక్షలు అని అంటారనమాట. ప్రజ్ఞా పరీక్షల్లోని ప్రశ్నాంశాలకు కౌశలాల ద్వారా జవాబు చెప్పే పరీక్షలు లేదా పనులను ప్రదర్శించే పరీక్షలు నిష్పాదన పరీక్షలు. కౌశలాల ద్వారా జవాబు చెప్పే పరీక్షలు నిష్పాదన పరీక్షలు అన్నమాట. కావలసినంత సమయం తీసుకొని పూర్తి చేసే పరీక్షలు శక్తి పరీక్షలు. కొంత టైం ఇచ్చి ఆ టైంలో కంప్లీట్ చేయమంటే వేగ పరీక్షలు. నిరక్షరాస్యులకు, భాష రాని వారికి మనకి నిరక్షరాస్యులకు నిష్పాదన పరీక్షలు అన్నమాట. శాబ్దిక అంటే మనకి అక్షరాస్యులకు ఏర్పాటు చేస్తారన్నమాట ఈ పరీక్షలు శాబ్దిక పరీక్షలు. ఓకేనా? అంటే శాబ్దిక పరీక్షలు మనకి రాతపూర్వకంగా క్వశ్చన్స్ ఇస్తే రాతపూర్వకంగా ఆన్సర్ చేసే పరీక్షలనే శాబ్దిక పరీక్షలు అంటారు. వైఖరులు అనేవి ఏ మనోవిజ్ఞాన శాస్త్ర విభాగానికి చెందినవంటే
సాంఘిక మనోవిజ్ఞాన శాస్త్రం విభాగానికి చెందినవి. ఒక కొత్త ఊహను కానీ వస్తువును కానీ ఉత్పత్తి చేసే ప్రక్రియనే సృజనాత్మకత అని చెప్పినది మనకెవరు? గిల్ఫర్డ్. 3x4 = 8+4 లేదా 6x2 లేదా 24/2 అని ఒక విద్యార్థి చెప్పిన అది విభిన్న ఆలోచన. ఎందుకంటే ఇవన్నిటికీ మనకి ఆన్సర్ అనేది 12 అవుతుంది. ఆ 12 ఆన్సర్ వచ్చే వాటిని ఇన్ని విధాలుగా చెప్పాడనమాట. కాబట్టి అది విభిన్న ఆలోచన. సృజనాత్మకత ప్రక్రియలో నూతన భావనలు ఈ దశలో వ్యక్తమవుతాయి. మనకి సృజనాత్మకత ప్రక్రియలో 4 దశలు ఉంటాయి కదా. సన్నాహం, గుప్త దశ, అంతర్దృష్టి, నిరూపణ. వీటిలో అంతర్దృష్టిలో మనకి నూతన భావనలు అనేవి ఏర్పడతాయి. థర్డ్ దశలో మనకి నూతన భావనలు ఏర్పడతాయి. బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని రూపొందించింది ఎవరంటే మనకి గార్డెనర్ అనమాట. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, బహుళ అంటే ఎక్కువ కదా, గార్డెన్ అని గుర్తుపెట్టుకోండి. గార్డెన్లో రకరకాల పువ్వులు ఉంటాయని గుర్తుపెట్టుకోండి. అలా గుర్తుపెట్టుకుంటే బహుళ ఎక్కువ కాబట్టి గార్డెనర్ అని అయితే మనకి గుర్తుంటుంది. ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ పుస్తక రచయిత ఎవరంటే గార్డెనర్. ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ పుస్తక రచయిత గార్డెనర్ అనమాట. హోవార్డ్ గార్డెనర్ తన బహుళ ప్రజ్ఞా సిద్ధాంతంలో ఎన్ని రకాల ప్రజ్ఞల గురించి చర్చించినాడు అంటే 8 రకాలు. చూడండి, ఇక్కడ గార్డెనర్ గురించి 3 బిట్స్ అయితే వచ్చాయి. బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని అతను రూపొందించాడు. ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ కూడా మనకి ఎవరంటే పుస్తక రచయిత గార్డెనర్ తన బహుళ ప్రజ్ఞా సిద్ధాంతంలో ఎన్ని రకాల ప్రజ్ఞల గురించి చర్చించారంటే 8 రకాలు. ఓకేనా, 8 రకాల ప్రజ్ఞల గురించి చర్చించారు. ఉద్వేగ ప్రజ్ఞను మొదట చెప్పినది కీత్ బెస్లీ. ఉద్వేగ ప్రజ్ఞను మొదట చెప్పినది ఎవరంటే కీత్ బెస్లీ. ఉద్వేగ ప్రజ్ఞపై ఎక్కువ పరిశోధనలు నిర్వహించిన వారు సలోవే మేయర్. ఉద్వేగ ప్రజ్ఞపై ఎక్కువ పరిశోధనలు నిర్వహించింది మనకి ఎవరంటే సలోవే మేయర్. అదే ఉద్వేగ ప్రజ్ఞను మొదటగా చెప్పింది మనకి ఎవరంటే కీత్ బెస్లీ. ఈ 2 చూసుకోవాలి. ఇక్కడ ఈ 2 బిట్లు అయితే కొంచెం చూసుకోవాలండి. ఉద్వేగ ప్రజ్ఞకు సంబంధించిన మొదట చెప్పింది ఎవరు, ఎక్కువ పరిశోధనలు చేసింది ఎవరు అనేది. ఇంతటితో మనకి వైయక్తిక భేదాల్లో ఇచ్చిన బిట్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ అభ్యసనానికి సంబంధించిన బిట్స్ అయితే చేద్దాము నెక్స్ట్ వీడియోలో. వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నెక్స్ట్ వీడియో మీ వరకు వస్తుందండి.